హాయ్ అందరికీ నమస్కారం. సంక్రాంతి సందర్భంగా మన శంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ అయింది. ఎన్నో ఆశలతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి గారికి ఒక హిట్ సినిమా చూడాలని ప్రేక్షకుల కోరిక. అసలు ఈ సినిమాలో ఏముంది అంటే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఈ సినిమాలో ఏముంది? యాక్చువల్గా మనతో పాటు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు, ప్రముఖ ఆస్ట్రాలజరు. పట్నాయక్ గారు లాస్ట్లో మీకు ఒక సంచలనమైన విషయం చెప్పారు. అఖండ సినిమాలో ప్రేక్షకులందరూ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నప్పుడు ఆ సినిమా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్తే నిజంగా ఆ సినిమా 5వ తేదీ రిలీజ్ కాలేదు, ఒక వారం తర్వాత పోస్ట్ పోన్ అయ్యి రిలీజ్ అయింది. అలాంటి నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ సినిమా గురించి ఏం చెప్తారో కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ ఎలా ఉంది సార్ శంకర్ వరప్రసాద్? సార్ నేను యాక్చువల్గా ఏంటంటే పెద్దగా అంటే ఇంతకుముందు మనం ఎంగేజ్లో ఉన్నప్పుడు బాగా సినిమాలు చూసేవాళ్ళం. ఈ మధ్య ఏంటంటే కొంచెం మనకి ఫేవరెట్ డైరెక్టర్స్ అనిల్ రావుపూడి గారు నాకు ఫేవరెట్ డైరెక్టర్. ఎందుకంటే విలువలతో కూడిన సినిమాలు తీస్తారు. అనిల్ రావుపూడి కావచ్చు, హెల్తీ కాంబినేషన్. మన కొంతమంది ఉన్నారు, రాజమౌళి గారు, వంగ, చాలామంది ఉన్నారు. అయితే అందులో పర్టికులర్గా 100% నాకు కాన్ఫిడెంట్ ఉంది. చాలామంది ఫ్రెండ్స్తో కూడా షేర్ చేశారు ముందే, ఈ సినిమా బాగుంటుంది, డోంట్ వరీ. అంటే కొంతమందికి భయం ఉంటుంది, ఈ మధ్య అంతా కూడా ఇట్లా ఉన్నాయి కదా సినిమాలు, ఎలా వస్తుందో ఏంటో. చిరంజీవి గారికి ఈ మధ్య హిట్ ఇంకొకటి పడాలి అనే ఫీలింగ్లో ఉన్నారు కదా అన్నప్పుడు లేదు బాగుంటుంది. ఒకటే ఏంటంటే వాల్యూస్ ఉంటాయి సినిమాలో, నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. 2-3 రోజుల తర్వాత పోదాంలే, ఎప్పుడో ఒకసారి టైం చూసుకొని మనకి బిజీ ఉంటుంది కదా అనుకునేసరికి రాత్రి ఒకరు నాకు టికెట్ పంపించారు. సార్ ఇట్లా అనుకోకుండా ఒకటి ఉంది, వస్తారా అంటే సరే పొద్దున్నే 7 o'clock సంకల్ప బలం ప్రకారం టికెట్ మీ దగ్గర చేరింది. మొత్తం మీద హడావిడిగా వెళ్ళేసి వచ్చా పొద్దున్నే. అయితే వాల్యూస్ అనేది నేను ఎందుకంటే మీరు చూడండి, అనిల్ రావుపూడి గారి మూవీస్లో ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు, ఎప్పుడు కూడా మూవీకి వెళ్ళొచ్చు. కామెడీ ఉంటుంది, ప్లస్ వాల్యూస్ ఉంటాయి. మనం ఏం నేర్పించాలి అంటే అదేదో సీరియస్గా చెప్తున్నట్టు చెప్పడు అక్కడ. మీరు లాస్ట్లో ఒక మూవీ ఉంటుంది చూడండి, మహేష్ బాబు మన సంక్రాంతికి వస్తున్న మూవీ, వెంకటేష్ గారిది. అందులో కూడా చూడండి, ప్రతి సినిమాలో మాస్టర్స్ని కించపరుస్తున్నట్టుంటే ఆ మూవీలో మాత్రం మాస్టర్కి ఒక వాల్యూ ఇస్తాడు. అట్లాగే ప్రతి మూవీలో ఎక్కడో ఒక కోణంలో మనిషి యొక్క విలువ, వాళ్ళకు ఉండేటువంటి దాన్ని ఎక్కడ తగ్గించాడు. అట్లాగే ఈ మూవీలో కూడా ఏంటంటే సమాజంలో ఇవాళ రేపు పెరుగుతున్నటువంటిది ఏదైతే బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయో ఏంటి, డివోర్స్ కేసెస్ పెరుగుతున్నాయి. డివోర్స్ కేసెస్ పెరుగుతున్న క్రమంలో ప్రతి మనిషి కూడా ఏంటంటే అదేదో ప్యాషన్గా చూస్తున్నారు, డివోర్స్ తీసేసుకుంటున్నాం ఏముంది అని. కానీ పెద్దలు అంటే ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి పిల్లల జీవితాల్లోకి, రెండవది లాస్ని ఎలా వాడుకుంటున్నారు. ఇవాళ రేపు చూస్తే కనుక అది పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి, ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మ నీకు వచ్చినటువంటి భర్త వెధవైతే వదిలే పర్లేదు, కానీ మరి వదిలేయడానికి వెధవని చేయకంటాడు. బా సూపర్. ఇప్పుడు ఇవాళ రేపు సొసైటీలో జరిగేది ఏంటంటే స్త్రీ అయినా పురుషులైనా స్త్రీని వదిలేయాలన్నా సరే ఆ మీద ఒక అబాండం వేసి వదిలేస్తున్నారు, పురుషుని వదిలేయాలన్నా అలాగే చేస్తున్నారు. కాబట్టి ఆ డైలాగ్ అయితే అసలు అందరూ క్లాప్స్ కొట్టారు ఆ డైలాగ్కి. కరెక్టే కదా, సొసైటీలో జరుగుతుంది ఇదే కదా. అంటే ఒక ఫీలింగ్, అంటే ఒక తండ్రి కనుక సింగిల్గా ఉండేటువంటి ఒక పురుషుడు ఎంత ఫీల్ అవుతాడు పిల్లలు దూరం అయితే. అంటే అదొకటే ట్రాక్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అతను ఒక ఇదిగా అంటే అతను ఒక సెక్యూరిటీ హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి దీంట్లో యాక్టింగ్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, అన్నీ చాలా బాగా చేయించాడు. ఇంకా అనిల్ రావుపూడి అంటే చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసిందే అక్కడ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ క్యారెక్టర్ మెగాస్టార్తో చేయించడం అనేది కొంత అంటే ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలిగా. ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అనిల్ రావుపూడి హిట్ డైరెక్టరు, చిరంజీవి గారి సినిమా ఎట్లా ఉంటుంది అని ఒక ఇది ఉంటుంది ఎవరికైనా. అది ఫుల్ఫిల్ చేశారండి సినిమాలో చెప్పాలంటే. అంటే చిరంజీవి గారిని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అంటే ఎంతో మందిని ఒప్పించాల్సి వస్తుంది ఒక సీన్ కోసం, అది ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా ఉంటాయి దాంట్లో అట్లా. ఇంకోటి ఏంటంటే అక్కడ వెంకటేష్ క్యారెక్టర్ కూడా అంటే ఒక క్యారెక్టర్ అక్కడ ఎంటర్ అవ్వాలి అన్నప్పుడే తప్పితే ఏదో పిచ్చి పిచ్చిగా చేయడం కాకుండా అట్లా. అంటే ఒక సీన్, ప్రతి సీన్ని కూడా ఏం చేశారంటే ఆ మూవీలో నాకు తెలిసిన మట్టుకు ఒక విలువలతో కూడుకుంటూ కామెడీని పండించుకుంటూ వెళ్ళారు. ఓకే. ఏంటంటే ఒక మామూలుగా ఒక ఎంగేజ్లో ఉండే హీరోయిన్ని పెట్టేసి ఒక లవ్ పెట్టేసి తీయడం చాలా అంటే కొంచెం దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలం.
కానీ ఒక 40 to 45 years ఆఫ్ పర్సన్ని చూపిస్తూ అక్కడ మీరు సినిమాని రన్ చేయాలంటే, అది కూడా మీకు కొన్ని సెంటిమెంట్స్ నడుమ కామెడీని పండించాలంటే మీకు సెంటిమెంట్ యొక్క ఇది మూడెక్కడ పోకూడదు, ఎట్ ది సేమ్ టైం కామెడీ పడాలి, నాన్ సింక్గా ఉండొద్దు కామెడీ. మీరు అర్థమైందండి. కొన్ని సినిమాల్లో అంటే నేను మా బ్రదర్ అది కొంచెం డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి నాకు కొంచెం దీని మీద ఐడియా ఉంటుంది. మీరు అంటే ఈ సినిమాలో ఆ సినిమా గురించి మాట్లాడుతున్నా ఎందుకని అనుకోకండి దయచేసి. మిరాయి మూవీ చూసారా మీరు? మిరాయి కూడా చూసానండి. మిరాయి కూడా మంచి మూవీ. అందులో ఒక సాంగ్ని తీసేశారు, అదేదో వైబ్ ఉంది అనే పాట, మంచి పాట. అది మంచి పాట. సినిమాలు ఎందుకు తీశారు నన్ను చాలామంది నాటితో డిస్కస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అప్పుడు నేను ఒకటే మాట అన్నా, అక్కడ ఉండే గోల్ వేరు, ఆ సాంగ్ పెడితే డిస్టర్బ్ అవుద్ది, మూడ్ డిస్టర్బ్ అవుద్ది, ఆ గోల్కి ఉండే మూడ్ డిస్టర్బ్ అవుద్ది. అట్లాగే ఈ సినిమాలో పర్టికులర్గా అసలు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక క్యారెక్టరు ఒక మూడ్లో ఉన్నటువంటి ఒక హీరో, ఆ మూడ్లో ఉన్నటువంటి హీరోకి ఎక్కడికక్కడే ఎట్లా గోల్ రీచ్ అవుతాడు అనేటువంటి దాన్ని పెట్టుకుంటూ రన్ చేశాడు. అంటే ఈ భార్యాభర్తలకు ఎలా కలిసి ఉండాలి అనే దాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఇప్పుడు పిచ్చిగా అదే పనిగా చెప్తే కూడా జనాలు చూడరు, ఏందిరా ఇది నాకు తెలియదా, రోజు పొద్దున్న లేసి ఇదే కదా అనిపిస్తుంది. అట్లా అనమాట, అన్ని చోట్ల జరిగేది కదా, అన్ని చోట్ల జరిగేది. ఇప్పుడు సినిమాకి వస్తే కూడా ఇదేనా అని అనిపించేలా కాకుండా తీసుకెళ్ళాడు మూవీని మొత్తం మీద. ఇంకోటి గురుగారు, మెగాస్టార్ గారు అంటే కామెడీ టైమింగ్ వేరు. చంటబ్బాయి తను చేసిన కామెడీ టచ్ ఎగ్జాక్ట్లీ. మన ప్రోమోస్ లో అంతా చూసాం చిరంజీవి గారు, వింటేజ్ చిరంజీవి గారిని ఇంట్లో దించేశారు. ఆ కామెడీ టచ్ మళ్ళీ ఎలా చేశారు మెగాస్టార్ గారు? ఇంకా ఆయన అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో డౌన్ టు ఎర్త్ వచ్చి మరీ చేస్తాడు, మీకు తెలియని విషయం కాదు అది. ఆయన కేక్ పాక్ ఇది అంటే కేక్ పార్టే. కానీ చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను చాలామంది దగ్గర విన్నాను కదా, ఈ సినిమా కనుక నేను చేయకపోతే నాకు ఛాన్సెస్ రావని కొత్త హీరో చేస్తాడు చూసారు. అవునవును, అట్లా చేస్తాడు. అంటే ఇది ఉంటుంది, అంటే ప్రాణం పెట్టి చేసినట్టు క్యారెక్టర్లో. ఎప్పుడు కూడా ఏదైనా డైరెక్టర్స్ కానీ వాళ్ళ రేపు హీరోస్ కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటేనండి, ఓ 2-3 హిట్లు రాగానే ఇంకా నాకేంటని ఇదైపోతారు. అలా కాకుండా అమ్మో నాకు ఈ సినిమా కనకపోతే మళ్ళీ నాకు సినిమా ఉండదేమో. ఆయనకి 10 సినిమాలు పైన పెద్ద విషయం కాదు. కొంతమంది హీరోలు ఉంటారు హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ, లేకపోతే కొంతమంది ఉంటారు మన హీరోస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, వీళ్ళకి హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. కానీ వాళ్ళు అట్లా చేయడంలో మనం నేర్చుకోవాలనిపిస్తుంది నాకు. నేను యాక్చువల్గా చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ఏం కాదు, చిన్నప్పుడు చూసేవాళ్ళం కానీ అంటే జస్ట్ ఓకే మంచి యాక్టర్ అంతవరకే. నేను ఎప్పుడు కూడా డైరెక్టర్స్కి ఫ్యాన్గా ఉంటా. అనిల్ రావుపూడి మంచి కామెడీ, రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాడు, ప్లానెడ్గా వెళ్తాడు. మన సందీప్ రెడ్డి వంగ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తాడు. ఇట్లా ఒక్కొక్క పూరి జగన్నాథ్ ఆయనకి టైం లేకపోయినా సరే అప్పటికప్పుడు సీన్ తయారు చేసి చేయగలడు. అలా ఏంటంటే ఈ సినిమాలో మనం నేర్చుకోవాల్సింది ఉంది, సొసైటీ వాల్యూస్ ఉన్నాయి, కామెడీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ మనకి ఎక్కడా కూడా అంటే బోర్ ఏం కొట్టదండి సినిమా, బాగుంది. అంటే మనం ఒక్కోసారి ఏదైనా సినిమాకి ఫ్యామిలీతో పాటు వెళ్ళాలంటే వెళ్ళాలా వెళ్ళొద్దా అని అదే చాలా ప్రాబ్లం ఉంది, ఆలోచిస్తుంటాం. అయితే అక్కడ ఇంకొక గొప్ప సీన్ ఏంటంటే, ఆ సినిమాలో హీరోయిన్ ఒకసారి వాళ్ళ మదరు ఒకసారి మాట్లాడతాను నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడతా అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రేక్షకుడు పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా ఎలా ఉంటుందంటే, హీరోయిన్కి అది చెప్తాదేమో అని హీరోయిన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ అక్కడెక్కడా కూడా ఇది నీ ఇష్టం, ఎవరు ఎంటర్ అవ్వకూడదని చెప్తుంది అక్కడ. మనకి అత్తగారు చెప్తుంది అనమాట. అలా ఏంటంటే వాల్యూస్తో కూడిన మూవీ ఎప్పుడు కూడా మనం అనిల్ రావిపూడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే వచ్చింది అనుకోవాలి మనం. అదే అయితే మామూలుగా సినిమా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్ నాగార్జున 4 పిల్లర్స్. ఇప్పటి వరకు వాళ్ళ కాంబినేషన్లో సినిమా రాలేదు. ఈ సినిమాలో వెంకటేష్ గారు, చిరంజీవి గారు, మెగాస్టార్ గారిని ఎలా డీల్ చేశారు? అంత పెద్ద దగ్గర హీరోలని అనిల్ రావిపూడి అది కాంబినేషన్ డీల్ చేశారు కరెక్ట్గా స్క్రీన్ ప్రెజెంటేషన్? మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే మనకి ఇండివిజువల్ మూవీస్ ఈజ్ ఫ్యాన్స్ దాన్ని ఆ క్యారెక్టర్ అక్కడ వరకు ఇదవుతుంది. కానీ ఇద్దరు హీరోస్ ఒక దగ్గరికి వచ్చినప్పుడు
ఆ సిచ్యువేషన్ ఎంతో డిమాండ్ చేస్తే కానీ అక్కడ పెట్టలేము, అంత ఈజీ కాదు. లేకపోతే ఏమైపోద్ది ఒకే స్క్రీన్ మీద 2 సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది. మీకు అర్థమైందా? తెరని మధ్యలో పెట్టి ఇక్కడో సినిమా చూసినట్టు ఉంటుంది. అలా అనిపించకుండా ఇది చేయగలగాలి. అవును, అక్కడ ఏమాత్రం అది పైన ఆ సినిమా నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ పెట్టాలంటే ఆ క్యారెక్టర్స్లో కానీ ఇమ్మడకపోతే సినిమా నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ డేంజర్ ఉంటుంది. సినిమా నుంచి బయటికి రాకుండా అక్కడ ఉండగలగాలి. అది బాగా మేనేజ్ చేయగలిగారు. సక్సెస్ అయ్యాడు అనిల్ రావుపూడి ఇద్దరు అగ్ర హీరోలు డీల్ చేయడంలో. ఒక హీరో పెద్ద హీరో సినిమాలో పర్టికులర్గా ఇంకో పెద్ద హీరోని చూపిస్తే కనుక సినిమా నుంచి బయటకు వచ్చేస్తాడు. అంత ఈజీ కాదు. అది అట్లా మేనేజ్ చేసే దాంట్లో మన రాజమౌళి ఇద్దరే పెట్టి తీసాడు బాహుబలి. అండ్ అట్లాగే మీరు ఎన్ని సినిమా చూడండి, ఇద్దరు సేమ్ ఇది ఉన్న వాళ్ళు ఉండాలంటే చాలా కష్టం అక్కడ. ఓకే, అట్లా అనమాట. అంటే ఓవరాల్గా శంకర్ వరప్రసాద్ సినిమాను అంటే మీ దృష్టిలో మేము చూడడం వేరు. అంటే నేను దీనికి ఒక చిన్న ప్రిడిక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడండి, అంటే ఈ సినిమాని ఇంకో సినిమాని కలిపి ఒక ప్రిడిక్షన్ ఇస్తాను. అంటే ఎట్లా మనం ప్రిడిక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. యాక్చువల్గా దీనికంటే ముందు రిలీజ్ అయిన మూవీ ఈజ్ ది ప్రభాస్ది. పాపం ప్రభాస్ స్టార్టింగ్ రాజేసాబ్ది అంతా బ్యాడ్ టాక్ వచ్చింది కదా, స్లోగా కొంచెం మంచి టాక్ స్టార్ట్ అవుద్ది. ఇది ఫస్ట్ హైప్ వచ్చి కొంచెం డ్యూయల్ టాక్ వచ్చి మళ్ళీ ఫుల్ కలెక్షన్స్ వస్తుంది. దీనికి అద్భుతమైన కలెక్షన్స్ వస్తుంది. అంటే మీకు ఈరోజు ఫస్ట్ డే కదా, ఈరోజు అద్భుతం అది ఇది అంటారు. సెకండ్ డే కొంచెం డ్యూయల్ టాక్ వస్తుంది, బట్ కలెక్షన్స్ మాత్రం ఇరగదీస్తుంది. ఇంకా అందులో డౌట్ లేదు. అంటే నేను ఇది ఎందుకు కలిపి చెప్తున్నానంటే, సినిమా ఫీల్డ్ కారకుడు శుక్రుడు ప్లాంటరీ కాంబినేషన్లో, ఎందుకంటే నా నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను ఏంటి అనేది ఆస్ట్రాలజర్గా. సినిమా ఫీల్డ్కి శుక్రుడు అయినటువంటి శుక్రుడు కంబస్ట్లో ఉన్నాడు ఇప్పుడు. మనం గతంలో ఒక ప్రిడిక్షన్ ఇచ్చాం ఏంటంటే, బయట సొసైటీలో ఒకటి జరుగుతుంటే ఇంకొకటి మనకి తెర మీదకి వస్తుంటుంది, ఇదేంటి ఇట్లా చెప్తున్నారు ఏంటని. అలాగే మన రాజాసాబ్ మూవీ విషయంలో కూడా స్టార్టింగ్లో అసలు చెత్త సినిమా, దాని తర్వాత అరే పర్లేదు బాగానే ఉంది, మరీ ఇంత ఇదెందుకు చేశారు అనే టాక్ స్లోగా వస్తుంది. ఇది అద్భుతం అని మళ్ళీ తర్వాత చిన్న డ్యూయల్ టాక్ వచ్చి మళ్ళీ బాగానే ఉందిలే అనే టాక్ వస్తుంది, మళ్ళీ వస్తుంది. బట్ కలెక్షన్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం మంచి కలెక్షన్స్ వస్తాయి దీనికి, ఇంకా డౌట్ ఏం లేదు. థ్యాంక్ యూ గురుగారు. గతంలో చెప్పిన సినిమాలు ఇప్పుడు ఈ సినిమాలు రాజాసాబ్ కూడా వాళ్ళ ప్రేక్షకులకు కూడా మీరు మంచి, ఎందుకంటారండి పాపం అంటే రాజాసాబ్ కూడా నేను యాక్చువల్గా అందులో ఏదో సాధన సంబంధించింది ఉందంటే చూశాను నేను. చూస్తే నాకు అందులో ఓహో ఇది మిస్ అయింది మూవీ అని అర్థమైంది నాకు. అంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మనం తప్పకుండా గురుగారు సంక్రాంతికి ఇంకా సినిమాలు ఉన్నాయి, ప్రేక్షకులు ఒక పండుగని ఇచ్చారు మొత్తం మీద సంక్రాంతికి. కుదిరితే ఇంకా 3 సినిమాలు ఉన్నాయి గురుగారు. అవునండి, అవును. మీరు అందుబాటులో ఉంటే నేను అవి కూడా మీతో డిస్కస్ చేస్తాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.